అందరికీ నమస్కారం. "முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே தைலளாய் செப்ப முடியாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பென்னா மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டோழியும் தந்துன் மணாளனை இப்போதையம்மை నీరాటేలోరెంబవై." ఈ పాసురంలో గోపికలు శ్రీకృష్ణుడిని నీలాదేవిని కలిపి ప్రార్థిస్తున్నారు, మంగళం పాడుతున్నారు. భగవంతుడి అనుగ్రహం కలగాలంటే తల్లి అంటే నీలాదేవి కటాక్షం కూడా ఉండాలని వారు భావిస్తారు. 33 33 కోట్ల మంది దేవతలకు ఏ కష్టం వచ్చినా వారు అడగకముందే వెళ్ళి వారి భయాన్ని పోగొట్టే పరాక్రమవంతుడా ఓ కృష్ణ మేలుకో. సెప్పముడియాయ్ భక్తులను రక్షించటంలో అత్యంత శ్రద్ధ కలిగి బలం కలిగి శత్రువులకు భయం కలిగించే ఓ పవిత్రుడా నిద్రలేవయ్యా. ఇప్పుడు నీలాదేవిని ఉద్దేశించి అంటున్నాడు. నప్పిన్నైనంగాయ్ బంగారు కలశం వంటి వక్షస్థలం కలిగి ఎర్రని పెదవులు సన్నని నడుము కలిగిన ఓ పరిపూర్ణ సుందరి నీలాదేవి నీవు కూడా మేలుకోవమ్మా. ఉక్కమం తట్టోళియం మాకు ఆలవట్టం అంటే విసనకర్ర అద్దం వంటి రాజలాంఛనాలను ఇచ్చి నీ భర్త అయిన కృష్ణుణ్ణి మాతో పంపి మాకు భక్తి స్నానం చేయించు తల్లి అని ఆ ఇద్దరిని వేడుకుంటున్నారు. ఇక్కడ దేవతల కష్టాలు తీర్చేవాడు మన కష్టాలు తీర్చడా అని వాళ్ళ నమ్మకం. శ్రీకృష్ణుణ్ణి నీలాదేవిని ఇద్దరిని కలిపి అడగటం అనేది శరణాగతిలో ఒక ముఖ్యమైన ఘట్టం. అద్దం విసనకర్ర అనేవి కేవలం వస్తువులు కాదు. అద్దం అంటే జ్ఞానం, అంటే మనల్ని మనం చూసుకోవటం. విసనకర్ర అంటే సేవ, భగవంతునికి ఉపచారం చేయటం. వీటిని ప్రసాదించమని వేడుకుంటున్నారు. అంటే అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టుగా మనలోకి మనం చూసుకొని మన తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి అని. రెండవది భగవంతుని సేవ ప్రసాదించమని వాళ్ళిద్దరినీ వేడుకుంటున్నారు.